వాతావరణం బయట చల్లగా ఉంటే లోపల వేడిగా మారిపోతే ఆటోమేటిక్గా ఆ రోజుల్లో టెక్నాలజీ కనిపెట్టాడు. బయట వేడిగా ఉంటే లోపల చల్లగా మారిపోతుంది. 2500 ఎకరాల్లో ఇల్లు కట్టిన మైకేల్ జాక్సన్ నీగ్రో జాతిలో పుట్టి చనిపోయినప్పుడు తెల్లని మట్టి ఘట్టములో మహిమాత్మను నింపి సియోనులోంచి ప్రతి ఒక్కరితో మాట్లాడి మీరు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఈ ప్రపంచంలో కడవరి దినాల్లో వస్తున్న వ్యతిరేకతను చూసి దేవుడు మౌనంగా ఉన్నాడని అనుకుంటున్నావేమో. దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న ఆయన ఎవరో తెలుసా? కాలాన్ని సమయాన్ని మార్చగలిగిన దేవుడు. గడిగ పాదములకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. నిన్నటి దినం నుంచి మా తర ప్రభా, ఈ యొక్క మీటింగ్స్లో మా తర ప్రభా, నీ సన్నిధి ఉంచి మా తర ప్రభా అయ్యా నీకు మహిమకరంగా జరిపిస్తున్న విధానాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రాలు. పాపములో 2 రకాలు ఉంటాయి. కంటికి కనిపించే పాపం, కంటికి కనబడిన రహస్య పాపం మరొకటి ఉంది. పాపము పాము లాంటిది. ఆ పాపము నీ జీవితాన్ని కాటువేయకమునిపే దేవుని యొక్క వాక్యం ఏమంటుంది తెలిసిన? పాపమునకు వచ్చు జీతము మరణము. పాపమును సంపాదించుకుంటే పాపానికి వచ్చేటువంటి జీతం మరణమని వాక్యం ఉంటుందండి. ఈ లోకంలో ఏదీ లేదని తెలుసుకొని పరలోకమే మా నిత్య నివాసం అని తెలుసుకొని ప్రతి ఒక్కరు మా ప్రభువా నీ వైపు చూసి నీ చిత్తాన్ని నెరవేర్చి నీ ఆత్మకార్యము జరిగించుటకు సార్లు కాలాన్ని లెక్క పెట్టినా కూడా ఒక్క రోజు తక్కువైపోతుంది. వాడు ఎన్నోసార్లు లెక్క పెట్టారు. మళ్ళా
ఎన్నిసార్లు లెక్క పెట్టినా ఒక దినము తక్కువైపోతుంది. ఎందుకు ఒక్కరోజు తక్కువైపోయింది మన లెక్కకని బైబిల్ తీసుకొని బైబిల్ చదవటం ప్రారంభించారు. బైబిల్ చదవటం ప్రారంభిస్తే వాళ్ళకి తెలిసినటువంటి సత్యం ఏంటో తెలిసిన, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులు నిలిచిపోయారు. ఒకరోజు గట్టిగా దెబ్బలు కొట్టు, గట్టిగా సంతోషంగా దెబ్బలు కొట్టు, గట్టిగా ఉత్సాహంగా దెబ్బలు కొట్టు, గట్టిగా. వాక్యము వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఆయన కాలాన్ని సమయాన్ని మార్చగలిగినటువంటి దేవుడు. ఈరోజు సెల్ ఫోన్లో టెక్నాలజీ చూస్తే రేపటికి మారిపోతుంది. ఈ రోజున్న టెక్నాలజీ రేపు మారిపోతుంది. ఈ రోజు ఉన్నటువంటి మానవుడు రేపటికి మారిపోతున్నాడు.